మాకు చాలా కష్టంగా ఉంది. ఎన్నో పనులు చేశారు ఆయన. అసలు అసలు మహిళలు అంటే ఎంత ఇష్టపడేవాళ్ళు. ఏమీ మనం కాదనేది కాదు, మంచిగా పనిచేసేవాడు, అందరికీ అండలాగా ఉండేవాళ్ళు. మాకు జూబ్లీస్లో ఇప్పుడు దిక్కు లేదు. మాకు ఇప్పుడు దిక్కు పెద్ద అండలాగా వెళ్ళిపోయాడు. మేము చాలా బాధగా ఉన్నాం. మహిళలు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అసలు మేము 15 days బ్యాక్ వెంకటగిరిలో రోడ్ ఓపెనింగ్కి వచ్చారు. నా ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. నాకు పక్క దగ్గర ఉండి 1/2 hour మాట్లాడాడు. ఏమ్మా ఎట్లా ఉంది, మీ ఇంట్లో ఎట్లా ఉంది, మీ హౌస్ ఓపెనింగ్ ఎట్లా అయింది, అట్లా ఇట్లా అన్నీ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత లేట్ అయిందా, వెయిట్ చేస్తున్నారా అట్లా చెప్పేవాడు. కొంచెం ఎండ ఉంది, నేను లేట్గా వచ్చానని చెప్పారు. అయితే కూడా ఏం కాదు సార్, ఎట్లా ఉంది అట్లా ఉంది అని మంచి చక్కగా వచ్చాడు. తినేసి స్పెట్స్ పెట్టుకొని వస్తే అసలు ఏమీ ఆయనకు లేదండి. అసలు మేము అనుకుంటాం అసలు హాస్పిటల్ ఉంటే అగో ప్రాణం ఇప్పుడు వచ్చేస్తున్నాడు, మేల్కున్నాడు, వచ్చేస్తున్నాడు అని ఇట్లాగే ఉంది. కానీ మేము పోతానని అసలు అనుకోలేదు. అసలు ఆయన తిరిగి రావాలని కోరుకున్నాం మేము. అసలు అట్లా మనిషి మనకు మళ్ళీ దొరకడు మాకు. అసలు అట్లాంటి ఎమ్మెల్యే మనకు ఎప్పుడు లేదండి. ఎప్పుడు నేను ఎన్నో చూశాను. విజయరాబాద్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఇట్లా మన ఎమ్మెల్యే లాగా ఎవరు లేరండి. చాలా హార్డ్ వర్క్, పని చేపిస్తాడు, మంచిగా ప్రేమగా మాట్లాడతాడు, ఏది హెల్ప్ చేసేదానికి ముందుకు వస్తాడు. ఇక అట్లాంటి ఎమ్మెల్యే మేము పోగొట్టుకున్నాము. అసలు మాకు చాలా బాగా ఉంది. హాస్పిటల్ ఉన్నారనేసి మనమంతా లేడీస్ అందరూ 3-4 days నుంచి అసలు మాకు నిద్ర లేదు, తిండి లేదు. ఏ న్యూస్ వస్తుందో మంచి న్యూస్ రావాలి, మంచి న్యూస్ రావాలి, ఆయన మేల్కోవాలి. ఆయన ఎవరో కళ్ళు తెరిచారంటారు, సరిగా ఇప్పుడు వచ్చేస్తుందేమో అని అట్లా అనుకున్నాం. కానీ నాకు మార్నింగ్ న్యూస్ అందింది. మేము చాలా ఫీల్ అవుతున్నాను. ఆయన దేవుడు మంచిగా చూసుకోవాలి. అట్లాంటి ఎమ్మెల్యే మాకు జరగదండి. ఎమ్మెల్యే గారు మాగండి గోపీనాథ్ గారు సార్ లాగా అట్లా ఎవ్వరు లేదండి. వాళ్ళు పని చేయలేరు కూడా ఎవరు. ఎంత మంచి పని వాళ్ళకు కూడా వాళ్ళు ఓడగొట్టేస్తాడు. ఛాలెంజ్ చేసుకున్నారంటే నేను గెలుస్తానంటే గెలుస్తా, అంతే. గెలుస్తానంటే నేను గెలుస్తా. ఎంతనా కానీ హార్డ్ వర్కర్, అందరికీ పని చేపిస్తారు. తను కూడా కష్టపడతారు, కష్టపెట్టిస్తాడు అందరికీ. అట్లాంటి మనిషి మాకు చాలా జూబ్లీ హిల్స్కి ఏమి దిక్కు లేకుండా అయిపోయాము ఇప్పుడు. మాకు అట్లా దొరకడు కూడా. మాకు ఏం చెప్పాలి బాబు, మా గోపన్న లేడు. మాకు చాలా బాధ ఉంది. ఇప్పుడు లేచి వస్తే బాగా అనిపిస్తుంది మాకు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. అన్నా లేచిరా అన్నా, గోపన్న మీకోసం మీటింగ్ పెట్టను అన్నా, ఇంత జనం వచ్చారన్నా. ఎక్కడ వెళ్ళిపోయావు గోపన్న? మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయామన్నా. మేమందరం ఏమైపోవాలన్నా? అన్నా రా అన్నా గోపన్న, మేము ఎట్లా ఉండాలన్నా నిన్ను వదిలేసి? ఇప్పటికైనా లేచి రా అన్నా. మాది బోరబండ కాన్స్టిట్యున్సీ అండి. ఇట్లాంటి అంటే ఈరోజు మా ఎమ్మెల్యే ఇట్లా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈయన లాంటి ఎమ్మెల్యే మళ్ళీ మాకైతే ఇంకా రారు. మేమైతే అసలు ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మా నాయకుడు ఇట్లా జరిగినందుకైతే మొత్తం చాలా బాధగా ఉంది. వారం రోజుల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇబ్బందులు అని అంటే కొంచెం హెల్త్ పరంగా మనస్తాపం చెందిండు. మా కాలనీలో సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చెందినాడు కదా, ఆయన వల్ల కొంచెము ఆయనకి మనస్తాపం చెందిండు. దానికి కారణాలు అంటే ఇంకెవరంటే ఇప్పుడు మేము కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా తెలుసు కదా ఆల్రెడీ అందరికీ. అట్లా సార్తో మాకు అంటే సార్ యూత్ లీడర్గా ఉన్నప్పటి నుండి కూడా మాకెంతో బాగా పరిచయం. మేము టీడీపీ కార్యకర్తలు, టీడీపీలో ఎన్నో కీలక పదవులు మేము నిర్వర్తించాము. సారు మరి 3 సంవత్సరాలు కూడా సారు చేసిన మంచి పనుల వలన 3 సార్లు కూడా సారు మరి అంత గొప్ప మెజారిటీతో నెగ్గి ఆయన పేదల మనిషిగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదేనా ఆయన మా మధ్యలో లేరు అని అంటే మేము చాలా చాలా బాధపడుతున్నాం. మరి మహిళల్ని ఎంతో గౌరవించేవారండి.
మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని గౌరవించేవారు, ఎంతో ఆదరించేవారు. నిజంగా మేము ఒక మంచి ఆప్తుని కోల్పోయామండి. మాకు బాగానే ఉండండి, ఎమ్మెల్యే సార్ బాగానే ఉండే, చాలా పనులు చేసిండు బాగానే. 3 సార్లు గెలిచిండు. కానీ అసలు ఎంత మంచోడంటే అసలు అంత మంచి అన్న దొరకడు అసలు. ఏ రాత్రి ఏ పగలు ఎప్పుడే ఫోన్ చేసినా కూడా నేనున్నామ్మా అని వచ్చి ముందు నిల్చుంటాడు. ఏదైనా మా ఇళ్ళల్లో చిన్న ఫంక్షన్లు అయినా ఏదైనా కూడా ఒక మా పెద్దన్నలాగా వచ్చి మాకు ముందు నిలబడి చూసుకుంటాడు మమ్మల్ని. ఏదైనా కూడా ఏదైనా బతుకమ్మ పండుగ వచ్చినా కూడా ఒక ఆడబిడ్డకు ఒక గిఫ్ట్ ఇచ్చి ఎట్లా సాగనంపుతాడో మా అన్న మాకు అట్లా సాగదోలేదు మమ్మల్ని. అసలు అలాంటి మనిషి అసలు మా తోడబుట్టిన అన్నలు కూడా అట్లా ఉన్నారో లేరో, మమ్మల్ని అలా చూసుకున్నాడు అందరినీ. దేనికైనా మా ఇంట్లో ప్రతి ఒక్కటి గోపన్న అని ఆయన వస్తువు మా ఇంట్లో మా ఆడబిడ్డల ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉన్నది ఆయన వస్తువు. అంత మంచి ఎమ్మెల్యే సార్ అంటే దొరకడిగా అసలు రారు కూడా. ఇలాంటి మనిషి ఇంత ఆయన అసలు ఎక్కడ ఎతికినా కూడా దొరకడు. అలాంటి మనిషి రారు కూడా. అంత బాగా చూసుకున్నాడు, చాలా మంచివాడు ఆయన. తీర్చలేరు, ఎంత పెద్దోళ్ళు వచ్చినా కూడా ఈయన తీర్చిన లోటు ఎవ్వరు తీర్చలేరు కూడా. అంత బాగా చూసుకున్నాడు ఆయన అందరినీ, చాలా మంచోడు. అది బెంగళూరు డివిజన్ అండి. గుప్పన్న మంచి మెజారిటీతో 3 సార్లు గెలిచిండు ఆయన. చాలా మంచి వ్యక్తి. రాబోయే ఎలక్షన్లు జరుగుతాయి కానీ ఇటువంటి వ్యక్తి అయితే దొరకడు. గోపీనాథ్ అసంటి వాళ్ళు చిన్న గల్లీల పనులున్నా పెద్ద గల్లీలున్నా చిన్న పెద్ద కాదు, ఆయనకు అందరూ సమానమే. పనుల కాడ కానీ ఏడ కానీ ఆడపిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడం, చిన్న చాయ్ కప్ కానుంచి కుక్కర్ల వరకు అన్ని సొంతంగా ఇచ్చుకుంటూ వచ్చిండు ఆయన. ఈ పని చేసిన అంత మంచిగా చీరలు కానీ ఏదైనా భోజనం పెట్టించినంటే గోపీనాథే. ఇంతమంది ఎమ్మెల్యేలు భోజనాలు పెట్టించారు కానీ కుక్కలు గిక్కలు అట్లా ఉంటుంది కదా, అట్లా కాదు. అంత మంచిగా భోజనం పెట్టించిన, మనస్ఫూర్తిగా భోజనాలు పెట్టడం. జూబ్లీహిల్స్కి అయితే ఎలాంటి వ్యక్తి రాడు అని నాకు ఒక నమ్మకం. నిజంగా ఇది బాధాకరం. ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి మాకు మనిషి పోయినట్టు అనిపించింది. ఈ లోటుని ఎవరు తీర్చలేనిది. నిజంగా ఇట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందులో గోపీనాథ్ అన్న కూడా ఒకరు. మాగంటి గోపీనాథ్ అన్న గారితో నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి, మా నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. అంటే ఆయన ఒక లీడర్గానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవడము. ఒక ఎమ్మెల్యే అన్నంత వరకు, అంటే జనరల్గా ఎమ్మెల్యే ఏంటంటే ఓన్లీ పని వరకు లేదంటే అఫీషియల్గా వర్క్ ఉన్నంత వరకు మాత్రమే చూసుకుంటుండే. కానీ అన్న మాత్రం అట్లా కాదు. కార్యకర్తలను వారి కుటుంబం సభ్యుల్లాగా భావించి ఏ పండగ వచ్చినా కూడా కార్యకర్తలతో జరుపుకోవడం, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం. అంటే మార్నింగ్ జనరల్గా ఎమ్మెల్యేస్ అందరూ ఈ టైంలో రండి, ఆ టైంలో అంటే ఒక పర్టికులర్ టైమ్స్ అని పెడుతుండే ఆఫీస్కి రావడానికి. కానీ అన్న మాత్రం ప్రతిరోజు ఏ పండగ అయినా కానీ హాలిడేస్ ఉన్నా కానీ ఎప్పుడు అవైలబుల్ ఉంటుండే ప్రజలకి. మాకు ఏ అవసరం ఉన్నా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినప్పుడు ఫోన్లకు రెస్పాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలవడం అనేది అంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అనే దానికి నిదర్శనం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆయన రాకముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ, వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ లేకుండా, శాంతి భద్రతలు అన్ని విషయంలో కూడా ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. ఒకప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి గారికి అయితే ఎంత పేరైతే వచ్చిందో ప్రజలలో, అంతకంటే ఎక్కువ పేరుని మన మాగంటి గోపీనాథ్ అన్న గారు సంపాదించుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా ఆయన మా మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, మన బోరబండలో మొహమ్మద్ సర్దార్ అని ఒక సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్న గారికి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి, వారికి చేదోడు వాదోడుగా ఉండి మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనే విషయాన్ని అన్నగారు జీర్ణించుకోలేకపోయారు. సో దానివల్లనే ఆవేదనకు గురై, సో ఇంకా బాధకు గురై ఒక వారం రోజుల నుండి నిద్రాహారాలు సరిగ్గా లేకుండా, అదే చాలా మనస్తాపానికి గురి అవ్వడం వల్ల అన్నగారికి స్ట్రోక్ రావడం జరిగింది. సో ప్రధాన కారణం అయితే అది. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే మహమ్మద్ సర్దార్ మృతికి కారణం అయ్యారో డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాం.